ప్రభుత్వాలని తిట్టిపోస్తా ఈ పని చేయండి అంటే ఎవడు చేయడు. కాబట్టి ప్రభుత్వాల మంచిని అప్రిషియేట్ చేస్తూ ఇదిగో ఇది చెయ్యండి అని చెప్తా ఉంటాను నేను మొట్టమొదటి నుంచి కూడా. అదే సమయంలో తప్పుల్ని ఎత్తి చూపెడతా. ముందు మంచిని పొగిడినప్పుడు తప్పు చేసిన దాన్ని మనం ఎత్తి చూపెట్టినా తప్పు లేదు. అలా కాకుండా ప్రతిదీ తిట్టిపోయడం అయితే ఒక పార్టీకి బానిసత్వం అవుతుంది, లేదా పార్టీ కోసం పనిచేసినట్టు. మనం ఫ్రమ్ ద బిగినింగ్ పబ్లిక్ పర్సెప్షన్ నుంచినే చూసుకుంటాం. ఇప్పుడు రోడ్ల విషయంలో అసలు గుంతల రోడ్ల దగ్గర జగనన్న రోడ్డు అని బోర్డు ఎడితే కానీ రోడ్లు వేయరేమో అని మొట్టమొదట మాట్లాడిన వాడిని నేనే. అదే సందర్భంలో ఆ తర్వాత కూడా రోడ్లు వేయనప్పుడు వేయట్లేదని చెప్పి రోడ్లు వేయడం ప్రారంభించారు, కొన్ని రోడ్లు వేస్తున్నారు అని చెప్పాం. అట్లాగే కొన్ని అస్సలు రోడ్లు లేని చోట్ల కూడా వేశారు, కొన్ని చోట్ల అసలు వేయలేదు అని చెప్పాం. అయితే ఓవరాల్గా రోడ్ల విషయంలో జగన్ ప్రభుత్వం వచ్చాక చివరి 6 నెలలు మాత్రమే సక్రమం. 2 ఏళ్లకే రోడ్ల విషయంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా రైట్ చేసిన తర్వాత కూడా అదుగో ఇదిగో అంటూ సాగదీసి చివరి దాకా చేసుకొచ్చి చివరిలో వేశారు రోడ్లు. కానీ అది పబ్లిక్కి ఆనలేదు, ఆనేడంతగా చేయలే. ఎందుకంటే గుంటలు పడ్డ రోడ్లను పూడ్చడం వల్లగా వీళ్ళకి 5 సంవత్సరాలు పెద్ద ఫెయిల్యూర్. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 8,000 కోట్లతో రోడ్లు వేస్తాను ఉంది, వేయడం ప్రారంభించారు. చాలా చోట్ల గుంతలు పూర్తి చేస్తున్నారు. ముందు కొత్త రోడ్ల సంగతి అట్లా పెడితే గుంతలు అయితే పూర్తి చేస్తున్నారు. కానీ అబ్బెబ్బే జగన్ హయాంలోనే రోడ్లు ఎక్కువ వేశారు, రోడ్ల కోసం ఎవరి పాలనలో ఎంతో చూసుకోండి అంటూ ఓ పెద్ద పోస్టుని వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో రోడ్ల కోసం బాబు చేసిన ఖర్చు 24,790 కోట్లు, అదే జగన్కి చేసిన ఖర్చు 43,036 కోట్లు. ఏది గతంలో పాలకులకు సంబంధించి. రోడ్ల మరమ్మతుల కోసం చేసిన ఖర్చు 2,954 కోట్లు, జగన్ అయితే 4,648 కోట్లు చేశాడు. మరి ఏ రోడ్లు మరమ్మతు చేశారో తెలియదు. రాష్ట్ర రహదారులు, జిల్లాల ప్రధాన రహదారుల నిర్మాణానికి 4,325 కోట్లు అప్పుడు చంద్రబాబు చేస్తే జగన్ మొన్నటిదాకా 7,340 కోట్లు చేశారు. ఏ రోడ్లు కలిపారంటే కొన్ని కలిపారు, అందులో డౌట్ లేదు. బట్ ఆ చంద్రబాబు టైంలో తక్కువ చేసిన రోడ్లు ఎక్కువ కలిసినాయి. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి చేసిన ఖర్చు 3,160 కోట్ల రూపాయలు చంద్రబాబు టైంలో అయితే 5,544 కోట్ల రూపాయలు జగన్ హయాంలో. ఆ పంచాయతీరాజ్ రోడ్లు బాగుంటే పంచాయతీల్లో ఉన్న ప్రతి ఒక్కడు ఓటేసేవాడు, అక్కడే మైనస్ అయింది. అయినా మేమే చేసామని చెప్పుకుంటున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి చేసిన ఖర్చు 14,353 కోట్లు టీడీపీ హయాంలో అయితే 25,504 కోట్ల రూపాయలు తమ హయాంలో జరిగిందంటారు. ఇది మరీ వెర్రితనం. జాతీయ రహదారులు అంటే రాష్ట్ర ప్రభుత్వం 5 బేస్లన్నా పెడుతుందా అంటే మోడీ సర్కార్ ఈ 25+14 39,000 కోట్లు, దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు మోడీ సర్కార్ ఖర్చు పెడితే అది కూడా మన ఖాతాలో వేసేసుకుంటున్నారు.